అబ్బాయా ఇప్పుడు అన్బాక్సింగ్ నేను చేస్తా. నేను లైవ్ పెట్టినా. ఓ అన్బాక్సింగ్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయమంటున్నారా? నేను చేస్తా. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు చేస్తా, మీరు ఇప్పుడు చూడాలి. సో ఇదిగో ఇదిగో ఫోను, ఇదిగో అన్బాక్సింగ్. నెక్స్ట్ ఇది ఎలా దింపాలి, ఎక్కడ కనబట్ట, ఇదిగా 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 రాటలే, ఇది రాటలే, ఇది రాటలే, రావట్లేదు. సార్ ఫోన్ పట్టుకో, అలా అలా పట్టుకో. ఎవరో చేయనంత విధంగా మనం ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అది అది అతికింపు తీసి తీస్తా విన్నామన్నమాట. చూడండి కొత్త ఫోన్. వావ్ వావ్ వావ్, నైస్. అయిపోయింది, అన్బాక్సింగ్ అయిపోయింది. మనం ఇప్పుడు చేసింది ఏంటి, Y39 5G అన్బాక్సింగ్ డన్. ఈ ఫ్రేమ్ గుర్తుందా? చూస్తే గుర్తుంటుంది. నా ఫస్ట్ వ్లాగ్ అప్లోడ్ చేసినప్పుడు సేమ్ ఇదే ప్లేస్లో ఇదే ఫ్రేమ్ పెట్టి స్టార్ట్ చేశాను. ఇది ఇప్పుడు కాదు, 4 years బ్యాక్. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను, బోర్ పడుతుంది. ఇంట్లో అందరూ వచ్చారు, మామూలు అందరూ వచ్చారు. వాళ్ళు కనిగిరి వెళ్తున్నారు, రమ్మన్నారు, నేను రానన్నాను. ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, వాటర్ వస్తే వాటర్ పట్టాలి, ఇంకేం చేయాలి. డిఫరెంట్గా ఏం చేయాలి, డిఫరెంట్గా కనిగిరి వెళ్తే పోదా, ఈ లోపల వెళ్ళిపోవాలి అంతే. రెడీ. వెళ్ళబోతున్నారు కరెక్ట్గా. వెళ్ళి వారికి అడ్డం పడి, చిన్నప్పుడు నన్ను కూడా ఇంతే చేశారు. సేమ్ ఖుషి నన్ను ఇంత చేశారు. ఖుషి చెప్పులు వేసుకొని రమ్మని చెప్పేసి నన్ను తీసుకెళ్ళేవారు కాదు. ఖుషి సేమ్ ఖుషి చెప్పులు, అదిగో ఇదిగో ఇయ్యే మొక్కలు, నన్ను ఆపింది కూడా ఇయ్యే మొక్కలు. సేమ్ నన్ను చెప్పులు వేసుకోమని చెప్పేసి ఇంట్లో ఆపేసేవాళ్ళు. ఖుషి మామ నేనొత్తా, మామ ఏంట్రా నేనొత్తా, చెప్పులు వేసుకున్నా కూడా ఏమొద్దు, దాని వల్ల భరించలేకపోతుంటే మళ్ళీ నువ్వు ఒకటి. నన్ను కూడా అలాగే చిన్నప్పుడు మోసం చేశారు. నీ గోళ మామూలు గోళ కాదు. కానీ నేను గేట్ వేస్తా ఆగిపోయేవాడిని, ఇంట్లో కూర్చొని ఏడ్చేవాడిని. కానీ ఇది మోసం. రోజు ఇంకోటి చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. పొద్దున్న యాపకాయలు కొనుక్కుండే వీళ్ళు వచ్చారు మా ఆటో వాళ్ళు, అది చూపిద్దాం అనుకున్నాను. కానీ అక్కడికి కాయలు లేవు, రాళ్ళు ఏరుతున్నాను. అప్పుడు ఒక ఆవిడ కూడా అక్కడ యాపకాయలు ఏరుతుంది. యాపకాయలు కొనుక్కోవడానికి ఒక ఆటో వస్తుంది, అది అమ్ముతారు. తెలుసా మీకు ఆ విషయం?
16 లీటర్లతో పెద్ద టిన్ ఉంటుంది కదా, ఆ టిన్ను మొత్తం నిండితే 120 రూపాయలు 160 రూపాయలు అంట ఆ యాపకాయలు. ఖుషి నువ్వేం రావద్దు పో, నువ్వేం రావద్దు. నువ్వేం రావద్దు ఖుషి, పో కొట్టు దగ్గర పో. అదిగో బేబీ దగ్గరికి వెళ్ళు. నేను కొట్టు దగ్గరికి వెళ్తుంది, డాడీ మన దగ్గరికి కాదు వెళ్ళిపోతున్నాడు పని మీద, మేము కొట్టుకి వెళ్తున్నాము. అమ్మమ్మ దగ్గర కూర్చోపో. ఇది పెద్ద మోసం, ఇది నేను ఎప్పుడు తెలియని మోసం. బాబా బండి లేదు ఏది లేదు, ఇది పెద్ద మోసం. చెప్పుల దగ్గర మీరు మోసపోయారు కానీ ఇప్పుడు అది మోసపోబోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, అటు నుంచి వెళ్ళాలి. వినండి లైవ్ లో రికార్డ్ అవుతున్నారు. 3 దొంగలు 3 ప్లాన్లు. ఖుషి దాన్ని మోసం చేయడానికి నా ముందు ప్లాన్ వేస్తున్నారు. అంటే నన్ను మోసం చేయడానికి వాళ్ళు చిన్నప్పుడు ఎన్ని ప్లాన్లు వేసి ఉంటారో. ప్లాన్లు ఏమక్కలేదురా, చాలా ఈజీగా రాజు ఎన్ని ప్లాన్లు ఎత్తే మాత్రం బబుల్ గమ్ లాగా ఒక్కసారి మామ సినిమా థియేటర్కి ఒక్కసారి అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. సరే అదొక్కటే ఒక్కసారే వచ్చింది, దాని తర్వాత ఇంకెప్పుడైనా వచ్చాను నేను. రాక ఒక్కసారి వెళ్ళాను, అది కూడా కొన్ని కారణాల వల్ల బిస్కెట్ అయ్యింది. గుజరాత్ ఇంటికి వెళ్ళిపోయాడు, గుజరాత్ కార్లో వెళ్ళాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. అల్లాడు కాడ అక్కడ కూర్చొని ఎత్తుకుంటూ వస్తుంది. ఈ డ్రెస్ వేసుకొని చెప్పులు వేసుకున్నా లాక్ దిమని ముందుగా లాక్ పని లేదు. ఖుషి నువ్వేమొద్దు వద్దు, నాకు వద్దు 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 అన్నాం కదా, కొడతా ఖుషి నిన్ను. ఇంటికి వెళ్ళిపోదాం పదమామ. నేను రావట్లా, నేనెందుకు, నేను వస్తున్నా. నేను కూడానా నేను కూడా వస్తున్నా. తీయకూడదు. బుజ్జమ్మ రావట్లా, బుజ్జమ్మ ఏడుంది, బుజ్జమ్మ రావట్లా, బుజ్జమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. లేదుగా, ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటికి బుజ్జమ్మ ఇంటికి వెళ్ళింది, ఇంటికి వెళ్ళిందమ్మా. Hello, Esther. I'm here. Open sunroof. నోట్లో ఇది అన్ని కారం మీద పోసుకో. సో ఇప్పుడు మేము కనిగిరి వెళ్తున్నాం.
ఇక్కడ మా ఊరు నుంచి కనిగిరి వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్స్? ఓకే, చాలా సార్లు 17. నువ్వు నా అలాగే ఇరుపప్పు అయ్యావు. తెలుగు అయిపోవచ్చు. దేశం బాగుపడాలంటే స్టూడెంట్ చేతిలోనే ఉంది. తీయగా ఉంటాయి. జిల్లా కార్యవర్గ సభ్యుడు. కొండ అంటే భయం లేకుండా పోయింది వీటికి.